హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎటువంటి పర్చేజ్ చేసిన యాంటీవైరస్ ఇన్స్టాలేషన్ చేయకుండానే మన కంప్యూటర్లో వైరస్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ముందుగా ఈ యాక్షన్ బార్ మీద క్లిక్ చేసి ఈ సింబల్ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా విండోస్ సెక్యూరిటీ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ జస్ట్ వైరస్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మేనేజ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రియల్ టైం ప్రొటెక్షన్ అనేది ఇక్కడ ఆఫ్ చేసి ఉన్నట్టయితే ఆన్ చేసుకోండి. అదేవిధంగా ఈ 3 ఆప్షన్స్ కూడా మనం ఎనేబుల్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీకు విండోస్ సెక్యూరిటీ యొక్క డిఫెండర్ యాంటీవైరస్ అయితే మనకి ఎనేబుల్ అవుతుంది. అదేవిధంగా మనకి ఎటువంటి హార్మ్ఫుల్ ఫైల్స్ డౌన్లోడ్ అయినా లేదంటే ఏమన్నా పెన్ డ్రైవ్ పెట్టినా అందులో ఎటువంటి వైరస్ ఉన్నా సరే ఇది ఆటోమేటిక్లీ మనకి నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. ఆ తర్వాత దాన్ని బ్లాక్ చేయడం అంటూ జరుగుతుంది. హెవీగా థ్రెట్టింగ్ అయితే ఉన్నట్లయితే అది ఆటోమేటిక్గా డిలీట్ చేస్తుంది. అదేవిధంగా మనం ఈ యాంటీవైరస్తో ఇక్కడ క్విక్ స్కాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్లీ మన కంప్యూటర్ అనేది స్కాన్ అవుతుంది. లేదు పర్టికులర్లీ నాకు మై కంప్యూటర్లో డీ డ్రైవ్ స్కాన్ చేయాలంటే డీ డ్రైవ్ సెలెక్ట్ చేసుకుని దాని మీద రైట్ క్లిక్ చేయండి. స్కాన్ విత్ మైక్రోసాఫ్ట్ డిఫెండర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి స్కానింగ్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. చూడండి, మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి, ఇదే విధంగా మీరు క్విక్ స్కాన్ అనేది మీకు ఆటోమేటిక్లీ చాలా స్పీడ్గా ఇది అయిపోతుంది. ఫుల్ స్కాన్ అనేది ఏంటంటే మన యొక్క ఎంటైర్ సిపియూలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ కూడా మనకి ఇది స్కానింగ్ చేస్తుంది. కస్టమ్ స్కాన్ అనేది ఏంటంటే మనం పర్టికులర్లీ ఒక ఫైల్ కానీ ఒక ఫోల్డర్ కానీ లేదంటే ఒక పాత్ కానీ సెలెక్ట్ చేసుకొని స్కానింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ స్కాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఈ విధంగా మనకి ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనం ఒక పర్టికులర్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఏ ఫోల్డర్ అయితే స్కాన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి జస్ట్ సెలెక్ట్ ఫోల్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి, మనకి స్కానింగ్ అనేది అయిపోయింది. ఒక పర్టికులర్ ఫోల్డర్ మీద ఏమన్నా వైరస్ ఉందని డౌట్ ఉంటే ఈ విధంగా కస్టమ్ స్కాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి స్కాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. మనం ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ సెలెక్ట్ ఫోల్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ ఫోల్డర్లో ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని కంప్లీట్లీ స్కాన్ చేస్తుంది. ఈ విధంగా స్కానింగ్ చేయడం వల్ల వైరస్ ఫైల్స్ ఏమన్నా ఉంటే అది కంప్లీట్లీ రిమూవ్ అనేది చేస్తుంది, లేదంటే బ్లాక్ చేస్తుంది. ఈ విధంగా మనం ఎటువంటి యాంటీవైరస్ పర్చేజ్ చేయకుండా విండోస్ డిఫెండర్ యాంటీవైరస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.